చిన్నపిల్లలంటే మామూలుతో దైవంతో సమానం అంటారు. అది అది ఎప్పుడైనా కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉండదు. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలవదు. లేలే ఏముందులే అని మనం అనుకుంటాం. కానీ పిల్లలకి అన్నీ తెలుసు. మనకి ఇప్పుడు జరిగే విషయాల కన్నా మన చిన్న వయసులో మనకి ఉన్న జ్ఞాపకాలు ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఈ రోజుది రేపటికి మర్చిపోతాం. భార్యాభర్తలు కానీ ఇంట్లో గొడవలు కానీ ఏమన్నా ఉన్నా పిల్లల ముందు మనం ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది. నాన్న కోపంగా ఉన్నాడు కాబట్టి నేను కోపంగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఆడపిల్లలు అనుకోండి, అమ్మ తలకాయ ఉంచుకుంది కదా, నాన్న కోపడినా మాట్లాడలేదు కదా, మనం కూడా అలాగే ఉండిపోవాలి అని అనుకుంటారు. అలాంటి విషయాలు ఒక రకంగా కొన్ని విషయాలు మంచి అయినా కొన్ని విషయాలు పిల్లల్ని చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి. వాళ్ళకి మన ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేలాగా ఉంటే వాళ్ళ కెరియర్ ముందుకు వెళుతుంది. కెరియరే కాదు, వాళ్ళ మనసు కానీ జీవితాలు కానీ ప్రశాంతంగా ఉంటాయి. చెడు మార్గంలోకి వెళ్ళకుండా మన ఇంట్లో మనం ఏదైతే నేర్పుతామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. అనుకోండి, ఎవరి తొందర వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. ఈ పని అయిపోవటం ముఖ్యం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన రావటంలా. అది పిల్లల దగ్గర వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న పిల్లల గురించి ఆలోచిద్దాం. చిన్నపిల్లలంటే మామూలుతో దైవంతో సమానం అంటారు. అది ఎప్పుడైనా కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉండదు. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలవదు. ఇది మనం అనొచ్చా అనకూడదా అని తెలవదు. ఉన్నది ఉన్నట్టు మనసులోంచి బయటికి చెప్పేస్తారు. కాబట్టి మనం చిన్నపిల్లల్ని దైవంతో సమానం అంటాం. ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పిల్లల విషయంలోకి వచ్చేసరికి పిల్లలేలే ఏముందులే అని మనం అనుకుంటాం. కానీ పిల్లలకి అన్నీ తెలుసు. ఒక 3 years వరకు ఒకవేళ తెలవకపోయినా ఆ వయసు కాడ నుంచి మొత్తం వాళ్ళకి మెదడులో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కంప్యూటర్లో లాగా. ఎందుకంటే అది అనుభవం కూడా మనకు కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు జరిగే విషయాల కన్నా మన చిన్న వయసులో మనకి ఉన్న జ్ఞాపకాలు ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఈ రోజుది రేపటికి మర్చిపోతాం. మన వయసును బట్టి కానీ, మన ఆలోచనలను బట్టి కానీ, మన ఇబ్బందులను బట్టి కానీ ఏ విషయంలో అయినా మర్చిపోతాం. కానీ చిన్నపిల్లలకి చిన్నప్పటి విషయాలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలు చిన్నాళ్ళని వాళ్ళ ముందు భార్యాభర్తలు కానీ ఇంట్లో గొడవలు కానీ ఏమన్నా ఉన్నా పిల్లల ముందు మనం ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది. దాన్నే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇది గొడవలే అని వాళ్ళకి తెలియదు. వాళ్ళలో అలా ఉద్రిక్తత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కోపం ఉందనుకోండి, ఇప్పుడు భార్య మీద కోపం చూపించారనుకోండి, నాన్న కోపంగా ఉన్నాడు కాబట్టి నేను కోపంగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఆడపిల్లలు అనుకోండి, అమ్మ తలకాయ ఉంచుకుంది కదా, నాన్న కోపడినా మాట్లాడలేదు కదా, మనం కూడా అలాగే ఉండిపోవాలి అని అనుకుంటారు. అలాంటి విషయాలు ఒక రకంగా కొన్ని విషయాలు మంచి అయినా కొన్ని విషయాలు పిల్లల్ని చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి. అది మనకి తెలుసు, కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేము. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకొని పిల్లల్ని మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి మన ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేలాగా ఉంటే వాళ్ళ కెరియర్ ముందుకు వెళుతుంది. కెరియరే కాదు,
వాళ్ళ మనసు కానీ జీవితాలు కానీ ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి మనం పిల్లల్ని ఎంతసేపటికి చెడు ఆలోచనలు రాకుండా, చెడు మార్గంలోకి వెళ్ళకుండా, మన ఇంట్లో మనం ఏదైతే నేర్పుతామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం పిల్లలకి ఎంతసేపటికి మంచి మార్గం చూపించాలి. వాళ్ళు ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచే మనం నేర్పితే వాళ్ళకి ఆ దారిలోనే వెళతారు. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇది మంచి, ఇది చెడు అని వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తామో వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. లేదు మనం ఏం చెప్పలేదనుకోండి, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా వెళుతుందో అలా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని మనం చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా మంచి ఆలోచనలతో మంచి భవిష్యత్తు కోసం వాళ్ళని తీసుకెళ్ళాలనేది నేను చెబుతున్నా. ఈ విషయం అందరికీ తెలుసు, తెలవదని కాదు. కానీ ఎవరి విషయంలో వాళ్ళకి వచ్చేసరికి కొంచెం ఆలోచన తగ్గుద్ది. అది వెనకట వాళ్ళు పెద్దవాళ్ళకి ఉంటుంది. ఇవాళ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఎవరి తొందర వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. ఈ పని అయిపోవటం ముఖ్యం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన రావటంలా. అది పిల్లల దగ్గర వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అదే తీరులో పిల్లలు పెరుగుతున్నారు. పిల్లలకి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించండి. నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా దారిలోకి తీసుకెళ్తే ఆ దారిలోనే నడుస్తారు. కాబట్టి మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా ఇంట్లో మనం ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.